క్రిస్ గారి సందేశము అంశము ఆయన శక్తి మరియు బలము ద్వారా. మరియు ఆ దినమున మీరు నన్ను ఏమీ అడుగరు, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, మీరు నా నామమున తండ్రిని ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుండి 24 వచనములు. యేసు ప్రభు తన నామంలో ప్రార్థించమని మనకు బోధించారు, మరియు అతని పేరు ద్వారా కాదు. ఆయన నామం ద్వారా ప్రార్థించడం అంటే ఆయనను మాధ్యమంగా చేయడమే. ఆయన నామంలో ప్రార్థించడం అంటే ఆయన మనకు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకోవడమే. యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుండి 24 వచనములు. ఎవరైనా ఇలా అడగవచ్చు, అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో బైబిల్ అర్థం ఏమిటి? ఇక్కడ మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తుతి బలిని అర్పించమని చెప్తుంది. ఇది పూర్తిగా భిన్నమైన విషయం, మరియు ఇది యేసును మాధ్యమంగా చేయమని కూడా సూచించదు. ఇది ఇలా చెబుతోంది, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. ముందుగా గ్రంథంపై మన అవగాహన అర్థశాస్త్రానికి మించి ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తుతించడం విషయానికి వస్తే ఒక ఎంపిక ఏమిటంటే, ఓ ప్రభువైన యేసు, నా కొరకు తండ్రికి నా స్తోత్రం ఇవ్వండి. మరొక విధంగా, ఓ తండ్రి, నేను యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతిస్తున్నాను. ఈ పదబంధాలు ఇంద్రియాలకు ఆచరణీయంగా అనిపించినప్పటికీ ఆధ్యాత్మికంగా అవి రెండు హాస్యపదంగా ఉన్నాయి. ఉదాహరణకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో యేసు తాను పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ఎలా సమర్పించుకున్నాడో బైబిల్ చెబుతుంది. దీని అర్థం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తనను తాను అర్పించుకున్నాడు. అతను దానిని పరిశుద్ధాత్మ శక్తి యొక్క సంస్థ ద్వారా చేశాడు. అదేవిధంగా మనం క్రీస్తు యేసు ద్వారా తండ్రికి ఏమి చేసినా అది క్రీస్తు ఒక మాధ్యమంగా ఉండడం గురించి కాదు. ఇది ఆయన శక్తి మరియు బలము ద్వారా మనం పని చేస్తున్నాము. ఉదాహరణకు, నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని పౌలు చెప్పినప్పుడు అతను క్రీస్తు యొక్క శక్తి మరియు బలము ద్వారా అతను అన్నిటినీ సాధించాడని అర్థం. అది మన సాక్ష్యం. మన సమృద్ధి మనకు సంబంధించినది, మన సమృద్ధి ఆయనకు సంబంధించినది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. అంటే మనం అతని దైవిక సామర్థ్యం ద్వారా పనిచేస్తాము. పాపులకు మాత్రమే ఒక మాధ్యమం అవసరం, అది వారికి యేసు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. కానీ ఒకసారి క్రీస్తులో మీకు ఇకపై మాధ్యమం అవసరం లేదు. మీరు దేవునితో, క్రీస్తుతో ఐక్యమై ఉన్నారు. మీరు అతని శరీరం, చర్చిలో సభ్యులు. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. మనం అతనితో విడదీయరాని విధంగా ఒకటయ్యాము. జీవించడానికి, ప్రార్థించడానికి మరియు మన స్తోత్రాలను అందించడానికి ఆయన తన పేరును ఇచ్చారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, యేసు నామంలో ప్రార్థించే అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన నామంలో జీవించడానికి మరియు అన్ని పనులను చేయడానికి మీరు నాకు ఇచ్చిన శక్తిని మరియు అధికారాన్ని నేను గుర్తించాను. నేను స్పృహతో ఈ దైవిక అధికారానికి అనుగుణంగా పనిచేస్తున్నాను. అన్ని విషయాలను సాధించడానికి నేను క్రీస్తు ద్వారా శక్తిని పొందానని అర్థం చేసుకున్నాను. నా జీవితం నిరంతరం నీ చిత్తాన్ని ప్రతిబింబిస్తుంది మరియు యేసు నామంలో మీకు కీర్తిని తెస్తుంది. ఆమేన్. తదుపరి అధ్యయనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము నుండి 14 వచనములు. ధన్యవాదములు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.